ఎప్పుడూ మీకు అప్పు తీర్చలేదా దేవుడు? ఎప్పుడూ మీకు డబ్బులు ఇవ్వలేదా దేవుడు? మీ పిల్లల ఫీజు కట్టడానికి మీకు డబ్బులు ఉన్నాయా? చిన్నప్పుడు ఎప్పుడైనా అలా జరిగిందా? ఎప్పుడైనా దేవుడు సహాయం చేశాడా? పోనీ నీ రిలేటివ్స్ నుంచే ఏమైనా పుట్టించాడా? పోనీ లేకపోతే నీకు ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇచ్చారా? పోనీ అప్పుగా దొరికిందా నీకు? ఇప్పుడు వరకు అలా గెట్ ఆన్ అయ్యావు కదా. ఇప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చింది, ఇది మనుషులు తీర్చలేరు. అయినప్పటికీ కూడా మనుషుల సహాయము వ్యర్థము, జీవము గల దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పి నీవు ఈరోజు దేవునికి స్తోత్రం చెప్పు. పెదవులతో కాదు, హృదయముతో, నమ్మికతో అద్భుతం చేస్తాడు దేవుడు. ఈరోజు ఒకసారి చేసేసి ఏదో జరిగిపోవాలి, ఇన్స్టెంట్ కాఫీ కాదు ఇది. విశ్వాసముతో ఉదయాన్న చెప్పు, విశ్వాసముతో మధ్యాహ్నాన్ని చెప్పు, విశ్వాసముతో రాత్రి ప్రార్థించు, విశ్వాసముతో బిహేవ్ చేయి. నీ బిహేవియర్ అంతట్లో కూడా విశ్వాసం కనిపించాలి. ఒక ప్రక్క నుంచి సణుక్కుంటూ ఇలా చేయమన్నారు పాస్టమ్మ గారు అని చేయడం కాదండి. విశ్వాసం అనే వరాన్ని ఈరోజు అడగండి ప్రభువుకి. ఖచ్చితంగా ఇలా స్తుతిస్తారు. నీ బిడ్డలు మారట్లేదా? ప్రభువా నీకు స్తోత్రం, నాకు కుమార్తెనిచ్చావు, నాకు దన్నుగా ఉంది, మాట వింటుంది, నీకు స్తోత్రం. ఈ కుమారుడు కూడా అలాగే మార్చబడతాడు, నీకు స్తోత్రం అని చెప్పు. పోనీ పిల్లలు ఇద్దరూ వినడం లేదా? ప్రభువా పిల్లలు ఇద్దరు కూడా మాట వినట్లేదు, నీకు స్తోత్రం. నీ చేత మేము పిలువబడ్డాం, సమస్తము సమకూడి జరుగుతుంది. ఈ శోధన రావడం వల్ల ఆత్మగల సంఘాన్ని మేము వెతుక్కుని వెళ్ళాము, అక్కడ ఖచ్చితంగా మాకు రెమెడీ ఉంటుంది, మీరు కార్యం చేస్తారు, నీకు స్తోత్రం అని చెప్పు. ఈ శోధన రావడం వల్ల మంచిదే ప్రభా, మాకు మేలైంది, మేము మంచి సేవకులను ఆశ్రయించాం, నీకు స్తోత్రం అని చెప్పు. ఈ శోధన రావడం వల్ల నీకు స్తోత్రం నాయన, బైబిల్ అధికంగా చదువుతున్నానని చెప్పు. ఇవన్నీ కూడా మేళ్లే ప్రియమైన దేవుని బిడ్డలారా.